హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మినపగారెలు అలాగే పెసర పునుగులు చేశాను. ముందుగా గారెల కోసం పాకం పెడుతున్నాను. ఒక గ్లాస్ షుగర్ అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా కరిగే వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. అలాగే 3 ఇలాచీ వేసి పాకం జస్ట్ పొంగితే సరిపోతుంది. ఆఫ్ చేసేసుకుందాం. పిండి కోసం 1/2 కేజీ పప్పు తీసుకున్నాను. నేను ఒక 6 గంటలు నానిన తర్వాత శుభ్రంగా కడుక్కొని మెత్తగా రుబ్బుకోవాలి. వాటర్ ఎక్కువ వేయకూడదు, కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది. అలాగే మెత్తగా రుబ్బుకోండి. ఇప్పుడు పెనంలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి. ఇప్పుడు పిండిలో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గారెలు వేసుకోండి. అండ్ 2 వైపులా తిప్పుతూ బాగా వేయించుకోవాలి. ఫస్ట్ టైం చేశాను, ఎలా వస్తాయి ఏంటి అనుకున్నాను, బాగా వచ్చినాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆషాఢం అయిన తర్వాత మా మరిది గారు కొబ్బరికాయ కొట్టడానికి ఇంటికి వస్తున్నారనమాట. అందుకని వండాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత తీసుకుందాం. ఇప్పుడు మిగతావి కూడా తీసుకుందాం. వేడిగా ఉన్నప్పుడే వేసుకోండి పాకంలో, లేదంటే పాకం సరిగా పట్టదు. తర్వాత ముందుగా రెడీ చేసుకున్న పంచదార పాకం ఉంది కదా, అందులో ఒక్కొక్కటి వేసి డిప్ చేస్తూ ఒక 2 మినిట్స్ ఉంచండి. అలాగా సరిపోతుంది. నేనైతే సగం మామూలు గారెలు అలాగే సగం పాకం గారెలు చేశాను. దానివల్ల సరిపోయింది పాకం. చూసారు కదా, ఇలా పాకం బాగా పట్టాలి. ఇప్పుడు తీసేసుకుందాం ప్లేట్లోకి. నెక్స్ట్ పెసర పునుగులు చేశాను. ఒక 1/2 కేజీ పట్టు పెసరపప్పుని 1 గంట ముందు నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కుని మెత్తగా రుబ్బుకోవాలి. అండ్ నెక్స్ట్ అందులో కొంచెం సాల్ట్ వేసుకుని 2 ఉల్లిపాయలు బాగా చిన్న ముక్కలుగా కోసుకొని, ఒక 4 పచ్చిమిర్చి అలాగే కొంచెం అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న పునుగులుగా వేసుకుందాం. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే లోపల సరిగా ఉడకదు. అండ్ నెక్స్ట్ ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపు తిప్పుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. వీటికైతే ఎక్కువ టైం పట్టదు. ఫస్ట్ టైం వేసిన వాళ్ళని రౌండ్గా రాలేదు. మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.